నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు, మహాదోషం. నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు. మారేడు దళాలు కానీ పువ్వులు కానీ మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఎందుకో తెలుసా? శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు. ప్రసాదం అంటే అనుగ్రహం, మీరు తీసుకెళ్ళాలి. కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు, నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు. అపారమైన శివభక్తితో శివ కుటుంబంలో ఒకడయ్యాడు. అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు. లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది, వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది. మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది. తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్యయే. ఇతరులకు ఎవ్వరికీ అధికారం లేదు. అలా ఒక్క భార్య తినాలి. పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు, నువ్వు తింటావు. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, కొట్టి మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు. దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్ర యందు కూర్చుని ఉంటాడు. దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు. మీరు చూడండి, ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు. అసలు శివాలయంలో 8వ శివస్వరూపం అది, అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని. అక్కడికి వెళ్ళి మీరు చిటికె వెయ్యాలి. చిటికెల చండీశ్వరుడు అంటారు. ఆయనకి చెవుడు కాదు, ఆయన ధ్యానమునందు ఉంటాడు. ఆయన కళ్ళు విప్పుతాడు, కళ్ళు విప్పి చూస్తాడు, ఎందుకు చిటిక వేశావు అని. అయ్యా, నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా, శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి. కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది, ఓ చెక్క మీకు ఇచ్చారు, అది చండీశ్వరుడికి వెళ్ళాలి. కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి, ఇలా చూపించాలి. మీరు పట్టుకెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి. చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడు, తీసుకో, నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు. ఇప్పుడు చండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి, అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి. ఎక్కడా లేదు. ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది. నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు, పరమదోషం. నంది మీద పెడితే కింద పడుతుంది, కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు, తొక్కితే ఆ పాప నీకు అడికి పెడుతుంది. పుష్పదంతుడని శివమహిమ్నా స్తోత్రం చేశాడు. ఆయన అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు. పట్టుకుపోతుంటే కనపడేవాడు కాడు గంధర్వుడు. రాజుగారికి కోపం వచ్చింది, వీడిని పట్టుకోలేకపోతున్నాం, శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు. వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు, వాడి శక్తి పోతుంది అన్నాడు. చల్లేశారు. ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో. తొక్కగానే ఆయన శక్తి పోయింది, పట్టుకుని బంధించారు. అప్పుడు ఆయన శివమహిమ్నా స్తోత్రం చేశాడు. నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహిమ్నా స్తోత్ర శ్లోకాలు. ఒకప్పుడు నేను మహాభక్తుడను, ఆయన వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహిమ్నా స్తోత్రం జరిగితే నంది పళ్ళికి లిజ్జట్టిలాగా ఆయన పళ్ళ మీద కనబడ్డాయి శ్లోకాలు. ఇక్కడ నువ్వు జరుగుతాయంటే నా పళ్ళ మీద రాసుకున్నాను బట్టి నేను అంత శక్తివంతములు శివమహిమ్నా స్తోత్రం. కాబట్టి ఆ గంధర్వుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి శివ నిర్మాల్యాన్ని తొక్కకూడదు. తొక్కకూడని శివ నిర్మాల్యాన్ని ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం ఏంటి? తప్పు కాదు. విభూతి దాని మీద చల్లేయండి అన్నాం, నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం. అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి అది. అలా మనం చెప్పకూడదు. చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి. ఆ మారేడు దళం చక్కగా మీరింటికి పట్టుకెళ్ళచ్చు, కళ్ళకు అద్దుకోవచ్చు, ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు. మీ ఇంటికి పట్టుకెళ్ళాలి, గడప దాటాలి ప్రసాదం. గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం. మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవాల్సిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి. కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి శివదర్శనాన్ని చెయ్యవలసి ఉంటుంది. చేశారు,
ప్రదక్షిణం చేసి వచ్చారు, ప్రదక్షిణం చేశారు, 3 మంటపములను దాటారు. ఇప్పుడు మీరు శివసన్నిధి యందు నిలబడ్డారు. నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏ దేవాలయం లోపల అయినా విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా? మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు. మీ గురువుని తిరస్కరిస్తే, మీ గురువుకి అపచారం చేస్తే, మీ గురువుని విమర్శిస్తే, మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో విద్యుత్ దీపం పెడితే అదే దోషం వేస్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఏ పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు. ఎందుకు వెయ్యరో తెలుసా? ఒక్కటే కారణం, అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర వెలిగే దీపమే గురువు. గురువు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు. ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిశంకుడు అయిపోయినట్టు గుర్తు. నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు, నేను ఎలక్ట్రిక్ లైట్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువయా, నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకొన్ని పెట్టినట్టు లెక్క. ఆ అంతరాలయమునందు వేరొక దీపము, విద్యుత్ దీపం ఉండరాదు, ఒక్క నూనె దీపమే. ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు, ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే. మీరు అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి, శాస్త్రం పాటించేవాడేడి. మీరు దక్షిణ దేశం వెళ్ళండి, ద్రవిడ దేశం ప్రత్యేకం, ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ వేయరు. అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తేసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి, ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దీపమే గురువు. గురువు ఇంకెక్కడో ఉండడు. మీ గురువు గారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువు గారు ఉంటారు. ఆయనే గురువుగా చూస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు, గురు దర్శనం కూడా అవుతుంది. ఓ గురువర్య, మీ మాటల వలన, మీ అనుగ్రహము వలన, మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి. అందుకే నూనె దీపం, నెయ్యి దీపం తప్ప విద్యుత్ దీపం వాడడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో. అందుకే ఈశ్వర ప్రధానమూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి. ఒకటి గురువు, 2 ఈశ్వరుడు, ఇద్దరిని స్మరించాలి. స్మరించి నమస్కారం చేయాలి. ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది. మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది. మనం ఒక వస్తువు మీద తాదాత్మ్యత పొందాం అనుకోండి, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని భ్రాంతి పెట్టుకుని ఈ వస్తువు నాది అనేటటువంటి గొప్ప సంతోషాన్ని మనసులో పెట్టుకుంటే ఆ కారణం చేత ఏమవుతుంది అంటే ఆ వస్తువు నాది అని నేనంటాను, కానీ ఆ వస్తువు మాత్రం ఎప్పుడు నేను నీవాడను అని అనదు. నా ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాది అంటాను, ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారికి సంబంధించిన దాన్ని అందం. ఈ కలం నాదంటాను, ఇది కోటేశ్వరరావు గారి కలం అని ఆ కలం అందం. అలా నేను ఎన్ని మాటలు అంటున్నానో అన్ని మాటలు వశపడుతున్నాను వాటికి. విశేషించి రాగము శోకమునకు కారణము. పైగా జగత్తు యందు శాశ్వతము కాని వస్తువుల పట్ల పెట్టుకున్నటువంటి రాగము ఏ విధంగానూ కూడా అభ్యున్నతికి కానీ జీవుడి యొక్క ఉద్ధరణకు కానీ హేతువు అయ్యే అవకాశం ఉండదు. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే రాగము లేకుండా బ్రతకడం ఎలా? ఏమంటే మరి ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాం? భార్య మీద ప్రేమ ఉండదా? తల్లి మీద ప్రేమ ఉండదా? తండ్రి మీద ప్రేమ ఉండదా? కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎవరి మీద ప్రేమ ఉండదు? ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతావు అంటే ఆమె రాగమును ఉంచుతుంది, కానీ లోపల ఒక మార్పు తీసుకొస్తుంది. అది బంధనమునకు గురి కాకుండా చూసుకుంటుంది. ఏ మార్పు తీస్తుంది అంటే వాడు ఏది అనుభవించనివ్వండి, ఏది జరగనివ్వండి, ఇది ఈశ్వరానుగ్రహం చేత నాకు సంప్రాప్తమైందంటే. ఇది ఈశ్వరుడి ఇల్లు, ఈశ్వరుడు కట్టాడు. నువ్వు ఇప్పుడు ఇందులో ఉండు, కొన్నాళ్ళు ఈ పెద్దింట్లో ఉండు అన్నాడు. ఆయన ఏదో నన్ను ఎందుకో ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆయనది ఇల్లు. ఎందుకు బంధిస్తుంది? పైకి చెప్పక్కర్లేదు అస్తమానం, అలాగా లోపల భావన చేస్తాడు. ఇది ఈశ్వరుని యొక్క గృహం. భార్య ఈశ్వరానుగ్రహం, అనుకూలవతి. కొడుకు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడి సొత్తు నాకు ఇచ్చాడు, రేయ్ చక్కగా వీడి వలన సంతోషాన్ని పొందని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానముగా నీ రాగము ఎవరి మీద పడిపోతుంది అంటే భగవంతుడి మీద పడుతుంది.
భగవంతుడి మీద రాగము పడితే ఆ రాగము బంధనమునకు కారణము కాదు, విడుదలకు కారణం. ఇప్పుడు ఇదే సంసారమునందు ఉంటావు, కానీ దేని చేత బంధింపబడకుండా ఉంటాడు. అంటే ఉద్ధరణ హేతువై నిలబడుతుంది ఆవిడ. అందుకే కొందరు రాటుని పోటుని తట్టుకుని నిలబడతారు. దేనికి నిలబడతారు అంటే, వచ్చిన ఆవిడ అనుగ్రహం, రాకపోయినా ఆవిడ అనుగ్రహం, ఉన్నది పోయినా ఆవిడ అనుగ్రహం, ఈ వయసుకి ఇది అవసరమేమో అందుకు తీసేసిందేమో అంటాడు. అది అలా తీసేస్తే నేను బాగుపడతానులో ఉంది, అందుకు తీసేసిందిలా ఉందంటాడు. వాడు అన్నిటినీ ఈశ్వరుడు యందు ఆపాదిస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, వీలువచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి రాగస్వరూపపాషాఢ్య, రాగము ఎరుపు. ఆమె ఆ ఎరుపు నుంచి ఏ ఎరుపుకెత్తుతోందంటే కరుణతోటి. ఈ అరుణ కరుణయ్యి ఆ తల్లి ఈశ్వరుని వైపుకి నడిపిస్తూ ఉంటుంది. అలా ఎవరు నిలబడగలిగాడో, అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతుండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో నీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్కెర పొంగల్ ఎడతారు. అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను, మా ఇన్నాళ్ళకి చక్కెర పొంగల్ వచ్చిందని తిన్నావు. మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు, అదే వేళకి వెళ్ళావు, చక్కెర పొంగల్ ఎడతారని పులిహార ఎట్టారు. అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా ప్రసాదం అంటావా? పులిహార పెట్టినా ప్రసాదమే, చక్కెర పొంగల్ పెట్టినా ప్రసాదమే. అలాగే ఈశ్వరుడు నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం ఇవ్వలేదు, ఏదో ఉందన్నమాట, అది ఇస్తే పాడవుతావు. అందుకని ఈశ్వరుడు ఇవ్వకుండా రక్షించాడు. తల్లి పిల్లవాడికి పాలు చల్లార పెడుతూ ఉంటుంది. పిల్లవాడు గబగబా వెళ్ళి వేడి గ్లాసు పాలు తీసేసుకుందాం అనుకుంటాడు. అమ్మ వాడి చేయి తీసేసి పక్కన పెట్టేసి ఇలా చల్లార పెట్టేసి ఆ పాలు ఇలా పట్టుకు చూసి, ఇంకా ఈ పాల గ్లాస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూస్తుంది. చూసి మీరు చూడండి, తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా 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 అంటుంది. అంటే తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాడిని బాధ పెట్టడానికా? వాడికి ఆ పాలిస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు. ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు. ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు. ఇచ్చి రక్షిస్తాడు, ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు. బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి నీ కర్తవ్యం కర్మ చేయడం. ఏ కర్మ? నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండు ఉండకూడదు. అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు నేను చేసుకోను ఆ పెళ్లి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకి వెళ్ళొచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణి. అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకోం, ఆ అమ్మాయిని వెళ్ళిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు 10 పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్లి, నా కూతురు బతుకేమైపోను, నా అదృష్టం పెళ్ళవ్వకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. ఇప్పుడు తిరస్కరణి ఉన్నది ఆత్మ ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది. అబ్బో ఎంతమంది ఉన్నారో, ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు. విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు. అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు. మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు. మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ
చస్తూ ఉంటాడు, మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. అంటే సృష్టి స్థితి లయ తిరోధాన, సృష్టి స్థితి లయ తిరోధాన వీటిలో తిరుగుతాడు. ఐదవది అనుగ్రహం, మోక్షమూర్తి. అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది. ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది. అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది. ఒరే ఇది నేను కాదురా, ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం. అసలు నేను లోపల ఉన్న అహంస్ఫురణ, లోపల ఉన్న ఆత్మ నేను, ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. అందుకే అందరూ నేను 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 అంటున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న నేను ఒకటే, ఇందులో ఉన్న నేను ఒకటే. నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఏదో, ఇందులో ఉన్న నేను బాధ అదే. కానీ ఇందులో నేననేటప్పటికి అందులో నేను నేననదు, నువ్వు అంటుంది. ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అని అనుభవంలోకి వచ్చిందనుకోండి, తిరోధానం పోయిందని గుర్తు. నేను నువ్వు అందనుకోండి, తిరోధానమునందు ఉన్నాడని గుర్తు. అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు, అంటే మళ్ళీ పుడతాడని గుర్తు. ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు, అద్వైత భావన యందు నిలబడిపోతాడు. రెండవ వస్తువు లేదు, ఉన్నదొక్క పరమేశ్వరుడే. ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము. ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది, ఊర్ధ్వముఖం. అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు. ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి, రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు, అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు. అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానండి అంటే అది శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. శివలింగానికి ముందు కూర్చోవచ్చు, పక్కన కూర్చోవచ్చు, వెనక్కి కూర్చోవచ్చు, పైన పొయ్యొచ్చు. ఎందుకని? అన్ని ముఖాలే, ఐదు వైపులా ముఖాలే. ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది. ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి, అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకే పైన పోస్తారు, అన్ని ముఖాల నుంచి జారతాయి. ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు. అది కాని తొక్కాడా ఉత్తర క్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. మరి ఎలా, ఎవరు చేస్తారు అభిషేకం? అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు. గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష యందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది. కొంతమంది గృహస్థులుగా ఉంటారు, దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు, కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి. ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు, ఏమీ దోషం ఉండదు. తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే. నిజానికి మేం బ్రాహ్మణం అండి, అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది. అలా వెళ్ళకూడదు. శాస్త్రం శాస్త్రం, నేను శాస్త్రం ఒక్కటే చెప్తా, పై మాటలు మాట్లాడడం నా జన్మలో నాకు అలవాట్లేదు. లోపలికి వెళ్ళి చెయ్యవలసిన వాడు అర్చకుడొక్కడే. నీకు శాంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు. అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు. అర్చకుడే చెయ్యాలి. నువ్వు తొక్కుతావు అనవసరంగా, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. ఎందుకని తెచ్చుకోవడం? కాబట్టి శివాలయము 5 ముఖములతో ఉండి 5 మీద అధిష్టానంగా ఉంటుంది. ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి, పంచకృత్య పరాయణ, ఈ 5 అమ్మవారు చేస్తుందంటారు. అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది, ఆవిడ నిర్వహిస్తుంది, అప్పుడు మధురై అంటారు. మీనాక్షి అన్నీ చేస్తుంది, సుందరేశ్వరుడు ఊరుకుంటాడు. అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు, అమ్మవారు ఊరుకుంటుంది. అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది. కాబట్టి అమ్మవారు చేస్తుంది, అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను. శైవ సిద్ధాంతమనందు ఈ 5 పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి యందు శైవాగమని చెప్తుంది. అందుకుని అలా చూడాలి.